గడిచిన 58 రోజులుగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతవగా 2 మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. కానీ మరో 6 కార్మికుల ఆచూకీ లభించలేదు. షీర్ జోన్లో తవ్వకాలు అసాధ్యమని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. సుదీర్ఘంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో 2 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మార్చి 9న గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22న ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో 6 కార్మికుల ఆచూకీ మాత్రం తెలియరాలేదు. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా అంతకుముందు టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎం భాగాలను ఇప్పటికే బయటికి తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్లో పనులు అంత సులభం కాదని రెస్క్యూ బృందాలు మొత్తానికి తేల్చి చెప్పాయి. అయితే మరో 6 మృతదేహాలు లభించని కారణంగా అక్కడ పనులు చేయాలంటే పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు. ఇక ఈ జోన్ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటికి తోడిపోస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ ఐఏఎస్ వివరించారు. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడిభాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటికి పంపుతున్నట్టుగా తెలిపారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లేనని, డేంజర్ జోన్లో పనులు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.